న్యూస్ డివైన్ పాత్ ప్రేక్షకులకు నమస్కారం. త్రిశక్తి హనుమాన్ ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి ఆలయం ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. అయితే హైదరాబాద్లో ఇలాంటి అరుదైన ఆలయంని చూపించడానికి మేము మీ ముందుకు వచ్చేసాము. సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉన్న మింట్ రోడ్లో అయితే ఈ ఆలయం ఉంది. మరి ఆలయ విశిష్టత ఏంటి, ఆలయం గురించి భక్తులు ఏమనుకుంటున్నారు, పూజారి గారు ఏం చెప్తారు, ఇవన్నీ వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం రండి. సత్సాయి డిస్టిక్ పెనుగొండ టౌన్ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారు విగ్రహం మేము ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పటి నుంచి ఇక్కడ ఆఫీసు మింటి కాంపౌండ్లో ఎస్పీడీసీ ఏపీసీపీడీసీఎల్ అనే ఆఫీస్ ఉండే. అప్పటి నుంచి అమ్మవారిని మేము దర్శించుకునేదానికి వస్తూ ఉంటాము. 130 ఏళ్ళ నుంచి అక్కడ పుట్టు ఉంది, అమ్మవారి విగ్రహం ఉంది. కానీ అప్పటి నుంచి మాకు తెలిసినాడు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన నుంచి మేము ఇట్లా అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటాము. ఈరోజు కూడా ఏదో పని మీద హైదరాబాద్ వచ్చింటే అమ్మవారిని దర్శించుకున్నామని వచ్చాము. అమ్మవారు ఇక్కడ మంచి శక్తివంతమైన అమ్మవారిని తెలిసింది. ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామిది అంతా బాగా ఇంప్రూవ్మెంట్ చేసినారని చూస్తే ఎప్పుడు వచ్చిపోతుంటాము. మంచి శక్తివంత అమ్మవారు, మంచి ఏదైనా కోరికలు కోరుకుంటే అమ్మవారి దగ్గర తీరుతాయని ఒక నమ్మకంతో ఎప్పుడు వచ్చి దర్శించుకొని పోతుంటాం హైదరాబాద్ వచ్చిన వల్ల. దానికి ఈరోజు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. నా పేరు గోపాల్ యాదవ్. నేను బులానా చూస్తా రెగ్యులర్. ఇక్కడ నుంచి ఒక పని నుంచి ఈ గుడి వైపు పక్క నుంచి వెళ్తుంటా. రోజు చూసి లోపలికి వచ్చి అలవాటు అయితే రెగ్యులర్ రోజు చూసి మొక్కుతూ ఉంటాను. నేను ఎట్లా మొక్కుతున్నా నా కోరికలను అలా తీరుతూ ఉన్నాయి. నాకు రోజుకి భగవంతుని మీద ఇంకా నమ్మకం ఎక్కువైపోయింది. త్రిశక్తి ఇక్కడ నాగలక్ష్మి అమ్మవారు ఉంది, హనుమాన్ ఉంది, శని మహాత్ముడు అందరికీ మొక్కుతున్నా. నాకు ప్రదేప మెల్లమెల్లగా కోరిన ఒక్కొక్క కోరిక నెరవేరుతుంది. అది నాకు ఇంకా ఎక్కువ నాకు ఈ గుడి మీద ఎక్కువ నమ్మకం అయింది. ఇది మిస్ కాకుండా ప్రతిరోజు ఇక్కడ ఈ దర్శనం చేసుకొని నా పనులన్నీ మొదలు పెడుతున్నాను. నాకు చాలా మంచి అనిపించింది. ఇక్కడ భక్తుల జనాన్ని కూడా చూస్తున్నా, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తి సంతతి ఎక్కువైపోయింది. ఇక్కడ నేను కూడా రెగ్యులర్ వచ్చి మొక్కుతా ఉన్నాను. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చడం. నాకు నా కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి నేను మరీ రెగ్యులర్ వస్తాను ఇక్కడ. నమస్తే అండి, నా పేరు భానుప్రియ. నేను ఇక్కడికి ఇక్కడ ఉన్న గణపతి టెంపుల్కి వచ్చాను. దారిలో ఆంజనేయ స్వామి కనిపిస్తే ఇక్కడికి కూడా వచ్చాను, దర్శనం చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత. సాధారణంగా త్రిశక్తి ఆలయం అని చెప్తూ ఉంటారు, చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉందండి. అంటే ఇక్కడికి రావడం వల్ల అంత మంచి జరిగిద్దని నా మనసుకు అనిపించింది. అందుకే ఆగి వచ్చాను. నేను వెళ్ళే దారిలోనే చూశాను, అక్కడ వినాయకుని దర్శనం చేసుకొని ఇక్కడికి వద్దామని ఆగి మళ్ళీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నాను. ఇక్కడికి వస్తే అందరికీ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి బాగానే అనిపిస్తుంది, మంచిగా పాజిటివ్ రిలీఫ్ వస్తుంది అనమాట. బాగానే ఉంది. త్రిశక్తి హనుమాన్ అంటే చాలా గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. అవును, కోరికలు తీరుతాయని మీరేమంటారు? నేనైతే ఒక 1 month అవుతుంది ఇక్కడ రెగ్యులర్గా దర్శనం చేసి, నాకైతే అంత బాగానే జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి ప్రత్యేకమైన ఆలయాల్లో ఎన్నో ప్రత్యేకతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటిదే ఇక్కడ మనకి శనీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. అన్ని ఆలయాల్లో శనీశ్వరుడు మనకి దర్శనమిస్తూ ఉండరు అన్నమాట. అయితే ఈ ప్రత్యేకించి ఈ ఆలయంలో శనీశ్వర దర్శనం కూడా ఇక్కడ మనకి కల్పిస్తున్నారు. అండ్ ఇది కూడా ఒక ప్రత్యేకతనే చెప్పాలి. ఈ ఆలయం ఒక ప్రత్యేకత. శనీశ్వరుడు పూజ చేయించుకోవాలన్నా, ఎంతోమంది దోషాలు ఉన్నా శనీశ్వరుని పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు. సో అలా చేసుకోవడానికి అందుబాటులో కూడా మనకి ఈ ఆలయంలో శనీశ్వర స్వామి కూడా దర్శనమిస్తున్నారు. నమస్కారం అండి. నేను పుట్టిన ఖైరతాబాదే. ఇది స్వగ్రామము. మేము ఇక్కడ చిన్న విగ్రహం పెట్టాము, హనుమంతుడు ఇక్కడ చిన్న విగ్రహం పెట్టాము. అనుకోంగా 1980లో ప్రారంభం చేశాము. ఇక్కడ పీడబ్ల్యూడీ వర్క్షాప్ ఒక కార్మికుడుగా నేను పనిచేస్తూ ఈ గుడి ప్రతిష్టాపన ధార్మికంలో నేను మొదలుపెట్టాను. అక్కడి నుంచి
మా ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మవారి గుడి కట్టించారు. అమ్మవారి గుడి నుంచి అక్కడ మా వర్క్షాప్ వాళ్ళందరూ కలిసి స్థానికులందరూ కలిసి ఈ గుడికి పెద్దగా చేశారు. దాని తర్వాత ఒక దాత వచ్చి శివకుమార్ గారు నేను గుడి కట్టిస్తానన్నా మొదలు వస్తాను ఇదని అని చెప్పారు. సరే మొదలయ్యారు, కమిటీ పడ్డది చాలా ఉత్సాహంగా. అక్కడ శని మహాత్ముడి గుడి కట్టిన తర్వాత ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడు, గోశాలకి ఇది చేశాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామీజీలు, గురుజీలు, మఠాదులు అందరు చాలా దైవ కార్యక్రమాలు అవుతున్నాయి. మరి దానికి అందరూ ప్రోత్సాహం ఇచ్చి శివకుమార్ గారికి ఒక అధ్యక్షుడు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టుమని మేము అడిగాము. ఎందుకంటే కొత్త చైర్మన్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నాము. అయితే కొత్త చైర్మన్ ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసరో ఎవరైనా ఉంటే బాగుంటుంది గుడికి. మాకు ప్రభుత్వం ద్వారాతోని ఏదైనా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఏంటంటే స్థానికంలో మా ఏరియా ఖైరతాబాద్లో ఇంత పెద్ద ఇదే విగ్రహాలు ప్రతిష్టాపన ప్రతి సంవత్సరం పెద్ద వినాయక్ కాడ నుంచి ఇక్కడ మా ఏరియాలో ధార్మికము ఏదైనా ఏ ప్రోగ్రాం తీసుకున్నా చక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము. అందరూ కలిసిమెలిసి చేస్తున్నాము. శివకుమార్ కానీ, ఇది శ్రీనివాస్ కానీ, ఇక్కడ రవికాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకా ఇక్కడ మిగతాలు పూజారీలు కానీ అలా చాలామంది ఉన్నారు. సహకారం ఎలాగంటే దైవ కార్యక్రమం మొదలు పెడతారు, వాళ్ళు మనసుతోని చెప్తారు కానీ ఎవరికి అన్యాయం చేయరు. ఎలా అంటే దేవునికి ప్రసాదం కానీ, నైవేద్యాలు కానీ, ఏ విషయాలు కానీ ప్రతి మంచిగా ఇక్కడ ప్రశాంత్ గారు ఉన్నారు. ఇక్కడ ప్రశాంత్ గారు చాలా చక్కటిగా మంత్రాలు చెప్తాడు. ఇంకా మన వేద పండితులు ఉన్నారు. మీకు అనుకూలంగా కొంతమందికి ఇక్కడ శని మహాత్ముడిది ప్రదక్షిణం చేసిన తర్వాత కొంతమందికి అనుకూలంగా అయ్యింది. మరి సజ్జన్లాల్ అని కమిషనర్ గారు ఉన్నారు, ఆయనకు బి అనుకూలంగా అయింది. ఇంకొక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్కి బాగా ఇది అయిందండి. అయితే దేవుని వల్ల అంతా ఎదిగారు, వాళ్ళు పొజిషన్లో వచ్చారు. అది చాలా ఇది వచ్చారు, ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు అటువంటిది చాలా పవర్ఫుల్గా ఇక్కడ ఉన్నదండి. విగ్రహాలు ఉన్నాయి, దానికి అందరు సహకారం, ఇటు చుట్టుపక్కల ఉండే అందరు సహకారాలు ఉన్నారు. అందరూ నేను ముందు వస్తున్నా అన్నీ ప్రతి డిపార్ట్మెంటు సహకారం ఇస్తున్నారు. ఇది మన ఎప్పుడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ వర్క్షాప్ ఉందో అంత మంచిగా ప్రోగ్రామ్ చేసుకుని పోతున్నారు. వీళ్ళందరూ సహకారం తీసుకొని ముందడుగు పెట్టి దీనికి ప్రోత్సాహం చేస్తున్నారు. ప్రతి విషయంలో కానీ ఎక్కడ జరగదు జంట నగరాల్లో, ఓన్లీ ఇక్కడ ఖైరతాబాద్ ప్రాంతం మింట్ కంపౌండ్లోనే ఘనంగా పూజ చేస్తాము, ఘనంగా చేస్తాము, ఇంకా ఉత్సాహంగా చేస్తాము. మాకు డబ్బులు అవసరం లేదండి. మంచితనం ఆడ మంచిగా ఉండాలి అన్న, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అండి. అదే మా దగ్గర మా టీం అంతా అది అట్లనే ఉంది, వర్క్ చేస్తున్నాము. అది ఇంకా ముందడుగు వేసుకుని ఇక్కడ బాలకృష్ణ గారిని గోశాల గురించి కొట్లాడాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వచ్చాడు. శివకుమార్ సోదరుడు ఆయన మా వెంబడి తిరుపతికి వచ్చాడు. ఇప్పుడు ఆయన యాక్టివ్గా బాలకృష్ణ శివకుమారు ఒక అన్నతమ్ములుగా ఇక్కడ గోశాల గురించి ఇది చేశారండి. ఇప్పుడు అటువంటి మేము ఇద్దరు అన్నతమ్ములుగా వర్క్ చేశారు మరి ఇక్కడ స్థానికంలో ఎట్లా ఉందంటే అందరు కలిసిమెలిసి చేస్తున్నామండి. ఎవరి మీద వివిధాలు లేదు. గుడి ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఆలయంలో స్వామిని దర్శించుకున్నాం, మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఈ ఆలయ విశిష్టత గురించి ఇంకా కొంచెం చెప్పాలి అంటే, ఇంకా కొంచెం తెలుసుకోవాలి అంటే మనతో పాటు ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఈ ఆలయ గొప్పతనం ఏంటి, అండ్ ఈ ఆలయాలకు వచ్చిన భక్తులు అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, ఇవన్నీ కూడా అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత చాలా మనసు ప్రశాంతంగా ఉందని వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం జయభృతం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. మాది త్రిశక్తి హనుమాన్ దేవస్థానం. అంటే యాక్చువల్గా ఇది ముందు పవర్ హనుమాన్ అనేవాళ్ళు. పక్కన మనకి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంది. ఒక 30 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ ఆఫీసు ప్లస్ మా చుట్టూ ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల వాళ్ళ సహకారంతో ఫస్ట్ చిన్న హనుమాన్ ఈ పక్కన మనకి వెలిశారు. ఆ హనుమాన్ ఒక 10-15 ఏళ్ల పాటు ఆయనే ఉన్నారు.
అప్పుడు ఇవేవి పెద్ద పెద్ద ఆలయాలు ఇంకా ఏమీ కాలేదు. ఆ తర్వాత మనకి అమ్మవారు ప్లస్ శివాలయము, అలాగే శనీశ్వరుడు, హనుమాన్ ధ్యానాంజనేయ స్వామిగా వేరే విగ్రహ ప్రతిష్ట, ఇవన్నీ ప్రతిష్టలు జరగటం ఒక 10 ఏళ్ల క్రితం జరిగింది సుమారుగా ఇది. అంతకుముందు ఓన్లీ హనుమాన్ టెంపుల్, దాన్ని పవర్ హనుమాన్ టెంపుల్ అనేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలామంది వింటూ పవర్ హనుమాన్ టెంపుల్ ఎక్కడ అని అడుగుతారు. ఎందుకంటే పవర్ హనుమాన్ అనేది ఎలక్ట్రిసిటీ బోర్డు పవర్కి సంబంధించింది కాబట్టి ఆ పేరు అప్పటి నుంచి అది అలా సార్థకమైంది. ఇప్పుడు త్రిశక్తి హనుమాన్ దేవస్థానం అని చెప్పేసి మాది ట్రస్ట్ పెద్ద దేవస్థానం అయింది. అయితే ఈ దేవస్థానానికి త్రిశక్తి హనుమాన్ అనే పేరు రావడానికి కూడా 3 శక్తులు ఉన్నాయి మా టెంపుల్లో. ఒకటి వెనకాలే కనిపిస్తున్నటువంటి నాగలక్ష్మి అమ్మవారు, రేణుకా నాగలక్ష్మి దేవత, చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది మంగళవారము శుక్రవారము వచ్చి వాళ్ళు ఒడిబియ్యాలు పోయటము, పూజలు చేసుకోవటము, అర్చనలు చేసుకోవటము, కుంకుమ పూజలు చేసుకోవటము, వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉంటే అమ్మవారికి చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తీరి మళ్ళీ మళ్ళీ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. అలాగే మనకు పక్కన ధ్యానాంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఇంకా కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎలాగో ఆంజనేయ స్వామి కూడా కలియుగ దైవంగా చెప్పుకుంటాము. ఆంజనేయ స్వామికి కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. 11 ప్రదక్షిణలు, 41 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణాలు చేసుకొని ఆకు పూజలు చేస్తారు. మంగళవారం శనివారం విపరీతంగా మాకు పబ్లిక్ వస్తారు. ఆకు పూజ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి అనేక రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే మనకి వెనకాల శనీశ్వరుడి ఆలయం ఉంది. ఇది చాలా విశేషమైన ఆలయం మా దేవాలయంలో. ఎందుకంటే శనీశ్వరుడు మనకి శని సింగనాపూర్ అని చెప్పేసి షిరిడి దగ్గర ఉంది. అక్కడ తర్వాత మళ్ళీ మా తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఇది ఒక్కటే అంత పెద్ద ఆలయం శనీశ్వరుడు. ఓన్లీ సపరేట్గా శనీశ్వరుడి ఆలయం అనేది తొందరగా ఉండవు. నవగ్రహాల్లోనే శనీశ్వరుడికి పూజ చేస్తారు. అలా కాకుండా శనీశ్వరుడికి సపరేట్ ఆలయము. ప్రతి శనివారము మాకు 2-3 వేల మంది పబ్లిక్ రావటము, శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులు సమర్పించుకోవడము, వాళ్ళకి ఏదైనా శని దోషాలు, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఇలాంటి శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి తొలగిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఏంటంటే భక్తుల సహకారంతో మా చుట్టూ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి వచ్చే భక్తుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతోంది మా ఆలయం. సో విన్నారు కదా ఆలయ యొక్క విశిష్టత ఏంటో అని. భక్తుల మాటల్లోనే కాదు, ఆలయ అర్చకులు కూడా ఎంతో గొప్పగా చెప్పారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా తమ కోరిన కోరికలు కూడా స్వామి నెరవేరుస్తారు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. త్రిశక్తి అమ్మగారు ఏమి కోరినా సరే, అండ్ ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఐదోతనం గురించి పూజలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం కోరినా సరే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు. ఫస్ట్ పవర్ హనుమాన్ అని పిలిచే ఈ ఆలయం ఇప్పుడు ఇంత గొప్పగా విశిష్టతగా చెప్పుకునే ఆలయంగా మారింది అని ఆలయ అర్చకులు కూడా మనతో చెప్తున్నారు. అలాగే గుడికి వచ్చిన తర్వాత మనకి ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కసారిగా భయాందోళనలు అండ్ అలాగే మనకున్న భయాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకి స్వామివారు బలం, శక్తి, అలాగే జ్ఞానం ప్రసాదించినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. ఇది త్రిశక్తి హనుమాన్ యొక్క విశిష్టత, అలాగే ఈ ఆలయం యొక్క గొప్పతనం అన్నమాట. మీరు కూడా మీ వీలు చూసుకొని ఈ ఆలయాన్ని సందర్శించండి. మీ కోరిన కోరికలు స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.